మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం పూర్తయిపోయింది. ఏ లక్ష్యాల కోసం, ఏ అభివృద్ధి కోసం ఎటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాత 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా పొద్దున చైర్మన్ గారికి ఆలోచన వచ్చింది. చైర్మన్ గారు ఒక పండుగ వాతావరణంలో మనం వార్షికోత్సవాన్ని జరుపుకోవాలి, మనది పేద మున్సిపాలిటీ అయినా కూడా సెలబ్రేషన్ మాటలో మాత్రం మనం వెనకపోవద్దని చైర్మన్ గారు చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీగా క్లిష్ట పరిస్థితుల్లో ఒక 8 హ్యాబిటేషన్స్ని కలుపుకొని కల్లూరు 25,000 జనాభా పైగా ఉన్న ఒక మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. చెంది 1 ఇయర్ పూర్తి జరిగింది. ఈ 1 ఇయర్లో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఒక విలేజ్ నుంచి పట్టణంగా మారే క్రమంలో అనేక సాధక బాధకాలు అనేది మనం అనుభవించడం కూడా జరిగింది. ఈ 1 ఇయర్లోనే స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోనూ తర్వాత పాలకవర్గం వచ్చిన తర్వాత ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క క్రమాన్ని మనం దాటుకుంటూ ముందటికి వేసి ఒక అభివృద్ధి ప్రణాళికను చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు తయారు చేశారు. అది ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన ఎంప్లాయీస్గా 96 మంది అవుట్సోర్సింగ్ ప్లస్ 9 మొత్తం 108 మంది ఉన్నాం. ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే 108కి ఫోన్ చేస్తారు. అట్లా మనం 108 మెంబర్స్ 96 మంది అవుట్సోర్సింగ్ ఉన్నారు. ఇంకొక నాతో పాటు 10 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మనం 108గా ఏ విధమైన పని చేస్తారో ఈ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అందరూ బిల్ కలెక్టర్స్, శానిటేషన్ వర్కర్స్, పంప్ ఆపరేటర్స్, వివిధ రకాలు అందరూ కూడా ఒక 108 అంబులెన్స్గా ఎలా చేస్తారో ఒక తక్షణమైన పరిస్థితి, ఏ పరిస్థితి వచ్చినా మనకే ఫోన్లు వస్తాయి, మనమే ఇమీడియట్గా అటెండ్ అయ్యేది ఉంటుంది. ఎంక్వైరీ జరిగిన, ఎన్కోడ్ చేసిన, పథకాన్ని లభ్యంగా ఎంపిక చేసిన, చెత్త ఉన్నా, వాటర్ రాకున్నా, స్ట్రీట్ లైట్ పెరగకున్నా అందరినీ కూడా మనల్ని చేసుకుంటారు. సో మనం ఇంత కష్టపడి కొన్ని మార్పులు తెచ్చుకున్నాం. ఆ మార్పులు అనేది ముందుగా కంటిన్యూ కావాలి. భవిష్యత్తులో మనందరికి కూడా రెగ్యులర్గా వేతనాలు రావాలి. ఇప్పుడు శానిటేషన్ వర్కర్కు మన మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి వస్తే ఇక కమిషనర్ కూడా శానిటేషన్ వర్కర్లోనే ఉండాలని చెప్పి గవర్నమెంట్ మేము వసూలు చేసిన అలాగే కమిషనర్ తీసుకో, మీరు సొంతంగా అభివృద్ధి చేసుకొని నన్ను పంపించినట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఈరోజు మొదటి సంవత్సరం పూర్తయింది. అంటే మన మున్సిపాలిటీ చిన్నపిల్లల లాంటిది, కొత్తగా ఏర్పడింది కాబట్టి చిన్నపిల్లల లాంటిది. ఈ మున్సిపాలిటీని మనం అందరం జాగ్రత్తగా చూసుకోవాలి, భేషజాలకు పోకుండా. ఎందుకంటే మనం ఆర్థిక లోటులో ఉన్నాం. ఆర్థిక లోటు పెంచడానికి మన కమిషనర్ గారు ఒక గ్రూప్ 1 అధికారి కాబట్టి మనకంటే ఎక్కువ ఆలోచన, మనకంటే ఎక్కువ చదువుకున్నారు, మనకంటే ఎక్కువ కొన్ని మున్సిపాలిటీల్లో పనిచేశారు కాబట్టి మిగతా వాటి గురించి మరి ఆర్థికపరమైన అంశాల్లో మంచి అవగాహన ఉంది. వారికి మనం సహకరిస్తే మళ్ళీ 1 ఇయర్లోనే, 1 ఇయర్ కూడా కాదు, ఒక 5-6 నెలల్లోనే మన మున్సిపాలిటీ అభివృద్ధిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి శుభాకాంక్షలు చెబుతున్నాం. 1 సంవత్సర కాలం అయింది అని ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సండ్ర వెంకటేరయ్య గారు కల్లూరుని మున్సిపాలిటీ చేయాలి అని ఒక కృత నిశ్చయంతో ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి కల్లూరు వరకే, కల్లూరు టౌను ఒక బోడిమెల్లె, దీన్ని కలిపి ఒక అప్పుడున్న గ్రామ పంచాయతీ మాత్రమే మున్సిపాలిటీ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉండేది ఆయనకి. సెంట్రల్ విషయం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇళ్ళు కానీ ప్రతిదీ A to Z ఇది చేస్తామని ఆ రోజు మనకి హామీలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. మున్సిపాలిటీ ఏర్పడిన రోజు ఆ రోజు అందరికీ విషయం మనకు తెలుసు. ఏమేమి హామీలు ఇచ్చారు, ఎలా చేశారు, ఏం జరిగింది అనేది తెలుసు. నేనేమంటాను, ఇప్పుడు నేను విమర్శించట్లే, బట్ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కల్లూరులో మంత్రివర్యులకి మోహన్ గారు సుపరిచితులే, మిగతా నాయకులు ఎమ్మెల్యే గారికి సుపరిచితులే, ఇక్కడున్న లోకల్ లీడర్స్ అందరూ సుపరిచితులే బాగా. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను పోరాడి మనం ఈ డెవలప్మెంట్ కోసం తెచ్చుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి. ఫస్ట్ రాజభవనం కట్టినట్టు కట్టారు సత్యపల్లి మున్సిపాలిటీని. కౌన్సిలర్లు మాట్లాడుకోవడానికి అసెంబ్లీ లాగా ఉంటుంది, మీటింగ్ హాలు, ఎవరి ఛాంబర్స్ వాళ్ళకి, ఎవరి వాళ్ళకి అందరు గౌరవించేలాగా జాతీయ జెండాని
రోడ్లు, డ్రైనేజీలు, వ్యవస్థ, పార్కు, సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక తీర్చిదిద్ది అక్కడ పెట్టారు. వాస్తవానికి ఇవాళ మనం సంవత్సరం రోజులైందని జరుపుకుంటున్నాం. చెప్పుకోవడానికి ఏముంది? ఏం ఫండ్స్ వచ్చినాయి? మున్సిపాలిటీ ఏర్పడి 8 నెలలు అయింది, సంవత్సరం అయింది. 7 నెలలు 8 నెలల తర్వాత మనకి ఎలక్షన్ పెట్టారు. జరిగిపోయి 4 నెలలు అయిపోయింది. ఇది 4వ నెల. ముఖ్యంగా మనకు ఈరోజు మున్సిపాలిటీ ఏర్పడి మనకు సంవత్సరం 2వ సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భంలో మరియు కమిషనర్ గారు నేను ఇద్దరం కలిసి ఒక సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఏం చేద్దాం సార్ అంటే మరి కమిషనర్ గారు కూడా మరి ఈ విధంగా ఇలా సలహా ఇచ్చి మనం ఇలా చేద్దాం సార్ అలా చేద్దాం అని చెప్పారు. నేను కూడా ఇలా మనం పిలిచి మన వాళ్ళతో అందరితో కౌన్సిలర్లందరినీ పిలిచి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి వారికి మన ఒక చిన్న సెలబ్రేషన్లా ఒక చేస్తే బాగుంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది కొత్త మున్సిపాలిటీ కాబట్టి అని చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ కాబట్టి, పాతదంటే మన దీని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పింది కూడా మంచి ఉద్దేశమే, కాదని చెప్పట్లేదు. దానికి మనకు వచ్చి 3 నెలలే కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ అప్పుడు 10,000 12,000 ఉండేవి. మున్సిపాలిటీ కంటే మ్యాక్సిమం దీనికి 18,000-20,000 ఓట్లు కావాలని చెప్పేసి పెద్దలు దీనికి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ గారు వారి యొక్క సమక్షంలో వారందరూ అందరినీ సేకరించి అన్ని పంచాయతీలు సేకరించి దీనికి ఒక 18 నుంచి 20,000 ఓట్లతో సేకరించి దీనికి మున్సిపాలిటీ చేయటం అట్లాగనే ఫండ్ కూడా మనకు ఇది పట్టణాభివృద్ధి ఫండ్ కింద ఒక 15 కోట్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిన విషయమే. అట్లాగనే మన కమిషనర్ గారు వచ్చినప్పుడు మొన్న మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు సహకారాలతో వాళ్ళకి మనకు ఇంకా ఎస్టిమేషన్ ఏంటి అనేది ఒక 25 కోట్ల ఎస్టిమేషన్ పంపుకుంటే ఒక 25 కోట్ల ఎస్టిమేషన్ వేసి పంపించను. ఆ 25 కోట్లు కూడా మనకు అవి కూడా వస్తున్నాయి. తర్వాత కమిషనర్ గారు మేము కూర్చొని మరియు ఈ కార్మికులకి మేము ఏ విధంగా న్యాయం చేద్దాం, ఇలాంటి ఎలా చేద్దాం, వీళ్ళకి ఒక 2 నెలల పేమెంట్ చేసాం. ఇంకా మనం వాళ్ళు చేయాల్సిన పేమెంట్ ఉన్నాయి. దానికి కూడా ఒక స్పెషల్ ఫండ్గా ఒక 1 కోటి రూపాయల వరకు ఆ స్పెషల్ ఫండ్ని మనం దాన్ని కూడా ఏర్పాటు చేపట్టడం జరిగింది. మళ్ళీ మనకు దీనికి ఆదాయం ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి, వీళ్ళకి మన వాళ్ళకి ఈ కార్యక్రమాలకు జీతాలు ఏ విధంగా చెల్లించాలి, ఎలా చెల్లించాలంటే మన కమిషనర్ గారు మనం కూర్చొని ఒక ట్రయల్ లైసెన్స్ అన్ని ఒక విధి విధానాన్ని ఎలా ఏంటనేది దానికి ఏ విధంగా మనం ప్రాపర్టీ మనకు రాబట్టాలనే ఉద్దేశంతో దాన్ని ఒక కార్యక్రమం దానికి ఒక ప్రణాళిక దిద్దటం జరిగింది. కాబట్టి ముందుగా మనకు ఫండ్స్ అయితే వస్తాయి, తక్కువ కాలం ఇది, ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ కాబట్టి మనకు మంత్రివర్యులకి అడగటం జరిగింది. మరియు ఈ బిల్డింగ్ కూడా మనకు ఇంకో 30 కోట్లు కావాలని చెప్పేసి కూడా మేము కోరటం జరిగింది ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి. మీకు అది కూడా ఏది ఎంత కావాలని కూడా మేము శాంక్షన్ ఏర్పాటు చేపిస్తాం, కానీ మీరు ముందుగా ఇవన్నీ మీ ఉన్న వర్కులు కూడా పనిచేయండి అని కూడా చెప్పారు. మొన్నను మీ యొక్క వార్డుల్లో ఎక్కడెక్కడ మనం ఏం పెట్టాలి, ఏ పని పెట్టాలి, ఎక్కడ ఏంది డ్రైనేజ్, సీసీ రోడ్ల మ్యాక్సిమం డ్రైనేజ్ 60-70% డ్రైనేజ్ మీదనే మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి, మిగతా వాటి సీసీ రోడ్లు పెట్టండి. కాబట్టి దీనికి ఎవరికి ఏది ఇబ్బంది లేకుండా అందరూ ఇక్కడ కౌన్సిలర్ కావచ్చు మనందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క మనకు మున్సిపాలిటీకి మనం డెవలప్మెంట్ చేయాలి అంటే మనం అందరం ఒకటై డెవలప్మెంట్ చేస్తే కానీ ఎందుకు డెవలప్మెంట్ అవ్వదు, చక్కగా మంచి డెవలప్మెంట్ అవుతుంది. మనం అందరం ప్రజలు మనకు ఎందుకు ఎన్నుకున్నారు, మనం డెవలప్మెంట్ చేస్తామని ఎన్నుకున్నారు. కాబట్టి నా అనేది లేకుండా మనం కలిసి చక్కగా డెవలప్మెంట్ చేసుకుంటే భవిష్యత్తులో మన బాగుంటుంది. అడగడం, అమ్మాయి తరపున అబ్బాయి తరపున సరిగ్గా చేయలేదు, సరిగ్గా ఉండలేదు, ఇంకా రకరకాల కష్టాలు అనేది ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ మున్సిపాలిటీ కాబట్టి అట్లాంటి చిన్నవి పట్టించుకోకుండా ఎవరైనా సిబ్బంది అయినా, కౌన్సిలర్స్ అయినా, ప్రజలైనా, పాత్రికేయ మిత్రులైనా, కౌన్సిలర్స్ అయినా అందరం కూడా ఒక కుటుంబం లాగా
ముందటి తీసుకుపోవాల్సినంత అవసరం అయితే మనకు ఖచ్చితంగా ఉన్నది. మనం అందరం ఖచ్చితంగా ముందటి తీసుకపోతేనే మనం ఎవరి కోసమే చేస్తలేము, మన ఊరి కోసం, మనం పుట్టిన గడ్డ కోసం, మన ప్రాంతం కోసం, మన కల్లూరు మున్సిపాలిటీ కోసం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓత్ అనేది తీసుకొని వాళ్ళ సొంతంగా ఇనిషియేట్ చేసుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీస్ 108 అని చెప్పినాం కదా, ఎందుకంటే నేను ఎంప్లాయీస్కే చెప్పగలుగుతాను, మిగతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయగలుగుతాను. కాబట్టి ఎంప్లాయీస్ని కమాండ్ చేస్తూ మిగతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ 108 ఒక కల్లూరు మున్సిపాలిటీకి మనం 108 లాగా ఒక సొంతంగా మనది ఓన్ చేసుకుంటే ఏ పనైనా జరుగుతుంది.